మనం ప్రీవియస్ వీడియోలో మొర్దెకై ఎలా దేవుణ్ణి మహిమపరిచాడో మనం చూసాము. మరి ఇప్పుడు ఎస్తేరు ద్వారా తన దేశము ఎలా రక్షించబడింది, తన జనులు ఎలా నెమ్మది పొందుకున్నారనేది మనం చూద్దాం. మొదట చూస్తే ఎస్తేర్ అంట చాలా సౌందర్యము గలది, మంచి రూపము కలది అంట. మరి అంత సౌందర్యవతి అయినా, అంత రూపవతి అయినా మరి ఆమెకు తల్లిదండ్రులు లేరు. అయినా తన మొర్దెకై అను అతను ఆమెను పెంచుకున్నాడు, అంటే తన రిలేటివ్. మరి ఈమె పెంచుకున్నాడు కదా అని చెప్పేసి ఆయన మాట జవదాటలేదు. ఆమెకు వినయ విధేయతలు చూపించింది. మరి ఇతను నాకు అడాప్టెడ్ ఫాదర్ కదా, నా నిజమైన తండ్రి కాదు కదా అని చెప్పేసి ఆయన మాటని ఎప్పుడు తృణీకరించలేదు. తన ఇష్టానుసారంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఇవాళ రేపు చూస్తున్నాము, వారికి ఉన్న అందాన్ని బట్టి చెడు తిరుగులు తిరగడం, ఇతరులను మోసం చేయడం, వారి అందాన్ని వ్యర్థంగా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా కొంచెం అందంగా ఉంటే చాలు, చాలా మంది వారిని పటాయించాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈమెకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయో లేదో తెలియదు, కానీ ఈమె అయితే తన రూపాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి మోసపోలేదు, కానీ ఎవరిని తన దరికి రానివ్వలేదు, ఎవరితో ఆమె చెడు సాంగత్యం చేయలేదు. మరి మొర్దెకైకి వినయ విధేయతలు కలిగి ఆమె నడుచుకుంది, ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చింది. మరి ఎప్పుడైతే రాజు ఆజ్ఞను బట్టి రాజు కోటలోకి అందరి ఆ కన్యకలను తీసుకొని వచ్చారో, మరి అతని మాట విని ఆమె కోటలోకి ప్రవేశించింది. మరి అట్లనే మనం చూస్తే ఆమె అందరి దృష్టికి దయ పొందిందంట. మరి ఎప్పుడైతే ఆమె కోటలో ప్రవేశించిందో, ఆమె ఎవరినైతే కలుస్తుందో వారందరికీ ఆమె ఎందుకు దయ పుడుతుంది. ఆమెకి ఏం కావాలో ఆమె అడగక ముందే అన్ని వారికి ఇచ్చేస్తూ ఉన్నారు, ఆమెకి చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆమె ఎందుకు దయ కలిగింది అంటే, ఆమె మొర్దెకై పట్లనే కాదు, తన అడాప్టెడ్ ఫాదర్ పట్లనే కాదు, దేవుడు తన సృష్టికర్త అయిన దేవుడి దగ్గర కూడా ఆమె వినయ విధేయతలు కలిగి ఉంది కనుక అందరి దృష్టికి ఆమె దయ పొందింది. మరి అట్లనే చూస్తే మాట వినే మనిషి ఎవరు? ఎస్తేరు. మరి మొర్దెకై మాట విని కోటలోనికి ప్రవేశించింది. మరి అట్లే ఆమె ఎప్పుడైతే తను అలంకరణ చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళాలో, మరి ఇతరులు మేబీ వారు చేసిన అలంకరణతో పాటు వారు కూడా ఇంకా రాజుకి అందంగా కనిపించాలని అధిక అలంకరణ చేసుకున్నారేమో, కానీ ఎస్తేర్ అంట వారు చేసిన అలంకరణ తప్ప మరి ఆమె దేనిని కోరలేదంట. మరి అట్టి అలంకరణ ఆమె ఏం పెట్టుకుంది? ఆ అలంకరణ దేవుని కలిగి ఉండటమే ఆమె అలంకరణ. దేవుని కలిగి ఉంటే చాలు, దేవుడు నా యందు దయ కలిగిస్తాడు, మనుషుల ఫేవర్ లో నేను ఉంటాను, దేవుడు నా పక్షాన ఉంటే చాలా అనుకుంది. కాబట్టే ఆమె వేరే అలంకరణ కోరలేదు. మరి ఇతరులైతే నేను ఇలా అలంకరించుకుంటే రాజుకు అందంగా కనిపిస్తాను, ఇలా ఉంటే రాజు నన్ను ప్రేమిస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ ఎస్తేరు మాత్రం కేవలం దేవుణ్ణి తన అలంకరణగా చేసుకొని ముందుకు వెళ్ళింది. మరి ఉన్న స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను బహుగా ప్రేమించాడంట. మరి ఎందుకు? ఆమె దేవుణ్ణి కలిగి ఉంది, దేవుని ప్రణాళికలో ఉంది కనుక ఆయన ఆమెని మరి అధికంగా ప్రేమించారు. మరి ఆమె అతని దృష్టికి బహుగా దయాదాక్షిణ్యములు పొందిందంట. మరి ఎప్పుడైతే మనము దేవుణ్ణి కలిగి ఉంటామో ఇతరుల దృష్టికి మనము దయాదాక్షిణ్యాలు పొందుకునే వారంగా ఉంటాము. మనం ఏ వేళ చెల్లించాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో న్యాయంగా ఆయనకి ఇష్టంగా మనం ఉంటే, ఆయనకు వినయ విధేయతలు చూపిస్తే ప్రతిదీ మన ఫేవర్ లో ఉంటుంది. మరి హంబుల్నెస్ ఇన్ గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్. దేవునిలో నీవు ఉంటే నువ్వు సఫలత చూస్తావు, దేవునిలో నువ్వు విధేయత చూపిస్తే నీకు అన్ని విషయాల్లో సఫలత ఉంటుంది. కనుక ఎస్తేర్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, వినయము గల స్త్రీగా మనము ఆమెను చూడాలి. మరి అట్లనే ఆమె వల్ల ఏమైంది? యూదులకు రక్షణ వచ్చింది, అలానే విడుదల కలిగింది. మరి ఎప్పుడైతే యూదులను సంహరించాలని హామాను చెడు తలంపులు తలిచాడో, రాణి ఏం చేసింది? దేవునితో సహవాసం చేసింది. దేవునితో సహవాసం చేసంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించింది. ఎప్పుడైతే మొర్దెకై తనకు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఇలా యూదుని సంహరించడానికి బయలుదేరారని చెప్పినప్పుడు ఆమె మొర్దెకైకి ఒకటే చెప్పింది, మీరు ఉపవాస దినములు మీరు
మీరు చేయండి, నేను చేస్తాను, దేవునితో దగ్గరగా నేను ఉంటాను, దేవునితో మాట్లాడతాను, అప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడని ఫస్ట్ ఆవిడ రాజును ఆశ్రయించలేదు, మనుషుల దగ్గరకు ఆమె వెళ్ళలేదు, లేదా వేరే ఏవైనా ఇంకెక్కడి నుంచైనా నాకు సహాయం కలుగుతుందేమో, నా కంట్రీని నేను రక్షించుకోగలుగుతానేమో, నా బిడ్డలు నేను రక్షించుకోగలుగుతానేమో అని ఆమె అనుకోలేదు. కానీ మొదట ఉపవాసము చేసింది ఆవిడ, మొదట దేవుని ఆశ్రయించింది. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిందో దేవుడు ఆమెకు విజయాన్ని ఇచ్చాడు, రాజుకు ఆమె పట్ల దయ కలుగు చేశాడు. మరి అట్లనే ఆమె రాజు ప్రాణాన్ని కాపాడింది. ఎప్పుడైతే రాజును చంపాలని ద్వారపాలకులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె ఏం చేసింది, రాజు పట్ల ప్రేమ ఉంది, ఆ రెస్పెక్ట్ ఆమెకుంది, కాబట్టి రాజు ప్రాణం పోకుండా ఆమె కాపాడగలిగింది. మరి ఎంతమంది స్త్రీలు వారి భర్తను నిజంగా ప్రేమిస్తున్నారు. మరి ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది వారి ప్రియుల కోసం భర్తల్ని చంపడం, లేదా వేరే వాళ్ళ కోసం వారి భర్తల్ని చంపడం, రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఆడవారు కూడా చాలా దారుణంగా వైలెంట్ గా తయారైపోయిన పరిస్థితి. కానీ ఈమె చూస్తే రాజుని ఎంతగానో ప్రేమించింది, రాజు ప్రాణాన్ని కాపాడిన స్థితిలో ఉంది. మరి అయితే ఆమె ఏం చేసింది, నిర్భయంగా రాజుకి మనవి చేసింది. ఏమని, ఇదిగో నా ప్రజల్ని ఈ హామాను సంహరిస్తున్నాడు కనుక మీరే నా యందు దయ ఉంచి నా ప్రజల్ని కాపాడిన నిర్భయంగా మాట్లాడింది. ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని కాకుండా మొదట దేవుని ఆశ్రయిస్తావో, మొట్టమొదట నువ్వు ఆయన వైపు తిరిగితే నువ్వు ఎక్కడా భయపడవు, నిర్భయంగా నీకేం కావాలో, నీ మనవేంటో, నీ మనసులో ఏముందో నువ్వు మనుషుల దగ్గర చెప్పేస్తావు. అది నీ ఎదుట ఎవరున్నా, అది ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, ఎంతటి క్రూరులైనా, ఎంతటి గొప్పవారైనా నువ్వు నిర్భయంగా మాట్లాడతావు. మరి ఎస్తేరు కూడా దేవుని ఆశ్రయించింది కనుక నిర్భయంగా మాట్లాడింది. మరి ఆమె మనవి రాజు విన్నాడు, ఆమెకు తగిన సహాయం ఆమెకు చేశాడు, గొప్పగా ఆమెని ఆయన ఎంచాడు. మరి ఇలాంటి మనస్తత్వం మనకి ఉండాలి, ఇలాంటి వినయ విధేయతలు, ఇలాంటి దేవునితో సహవాసం చేసే అనుభవం మనలో ఉంటే మనం కూడా అనేక మందికి బ్లెస్సింగ్ గా ఉంటాం, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే లాస్ట్ లో ఎస్తేర్ చెప్తుంది కదా, నా ప్రజలు ఎలాంటి వారంట, సంహరింపబడుటకు, హతము చేయబడి నశించుటకును, అమ్మబడిన వారును, దాసులు దాసురాండ్రు మా యూదులు. మరి ఇలాంటి వారు ఏమైపోయారంట, తర్వాతకి క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు, నెమ్మది కలిగి ఉందంట. మరి దాసులు దాసురాండ్రుగా బ్రతుకుతూ ఉన్నారు, నశించిపోయే వారిగా ఉన్నారు, సంహరింపబడిన వారుగా ఉన్నారు. మరి అలాంటి వారికి ఏం కలిగిందంట, క్షేమము, నెమ్మది, సమాధానము, శుభదినములు కలిగే వారికి, ఒకరికొకరు గిఫ్టింగ్స్ చేసుకుంటూ, పూర్ పీపుల్ని ఆదరిస్తూ వారు ఎంతో సంతోషంగా ఉంటూ, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని దేవునికి ఆచరిస్తూ ఎంతో గొప్పగా వారు బ్రతికారని బైబిల్లో మనకి రాసి ఉంటుంది. మరి అటువంటిది ఎవరి వల్ల సాధ్యమైంది, ఎస్తేరు వల్ల. ఎస్తేరు ఎవరిని ఆశ్రయించడం వల్ల, దేవుని ఆశ్రయించడం వల్ల ఇదంతా సాధ్యమైంది. కనుక మనము మొదట దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు మనము మొదట ఆశ్రయిస్తే, ఆయనని మొదట మనం ఆశ్రయిస్తే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎటువంటి బాధలు కలిగినా ఆయన మనం తప్పించి మనం గొప్ప చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని మారుస్తాడు. ఆమేన్.